In this video, hi friends, welcome to IS Mantra. ఈ వీడియోలో ఇండియన్ ఎకానమీలో బ్యాంక్స్లో నాన్ పెర్ఫార్మెన్స్ అసెట్స్, అదే మాదిరిగా బ్యాడ్ బ్యాంక్ గురించి, ఆ భారతదేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు లేని ఆస్తులు, చెడ్డ బ్యాంకు, దీని గురించి మనం వీడియోలో చదువుకుందాం. నాన్ పెర్ఫార్మెన్స్ అసెట్స్ అనగానేమి? నాన్ పెర్ఫార్మెన్స్ అసెట్స్ అంటే ద ప్రిన్సిపల్ అమౌంట్ ఆర్ ఇంట్రెస్ట్ ఈజ్ డిఫాల్టెడ్ ఫర్ మోర్ దెన్ 90 days. 90 days మించి వీళ్ళు ఏమీ కట్టనకుండా, ఏ ఇండివిజువల్ కానీ కంపెనీ కానీ ఇంట్రెస్ట్ కానీ పార్ట్ ఆఫ్ ద లోన్ కానీ కంప్లీట్ లోన్ కానీ కట్టకుండా ఉంటే ఆ లోన్ ఏమంటారంటే నాన్ పెర్ఫార్మెన్స్ అసెట్ కింద నిర్ణయిస్తారు బ్యాంక్ అండ్ ఆర్బీఐ. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. ఇక్కడ ఒక బ్యాంక్ ఉంది. మామూలుగా బ్యాంకుకి మనీ ఫ్లో, ఫండ్స్ ఎలా వస్తాయి? డిపాజిట్స్, ఇన్వెస్ట్మెంట్. ఎవరైతే ప్రజలు వేసిన ఇన్వెస్ట్మెంట్, డిపాజిట్స్ బ్యాంక్ తీసుకొని ఎవరైనా లోన్ అప్లై చేసుకున్న వాళ్ళకి క్రెడిట్ ఇస్తుంటుంది. దట్ ఈస్ కాల్డ్ లోన్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ కానీ ఒక ఇండివిజువల్, విజయ్ మాల్యాని తీసుకుందాం, ఒక కంపెనీని తీసుకుందాం. ఈ రెండు కూడా ఈ బ్యాంక్ దగ్గర నుంచి ఒక 100 crores అమౌంట్ని తీసుకొని ఏం చేశారు? తీసుకున్నాక కొన్ని కారణాల వల్ల నాన్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ప్రిన్సిపల్ బ్యాంక్కి కట్టలేదు. 90 days మించి కట్టలేదు. సో అప్పుడు ఏం చేస్తుందంటే ఈ బ్యాంక్ని ఏవైతే అమౌంట్ కట్టలేదో, అమౌంట్ మిగిలిపోయిందో దాన్ని ఎన్పిఏ అంటారు, నాన్ పెర్ఫార్మెన్స్ అసెట్ ఆర్ బ్యాడ్ అసెట్ అని దాన్ని పిలుస్తారు. అదే మాదిరిగా నాన్ పెర్ఫార్మెన్స్ అసెట్స్ ఇన్ ఇండియాలో ఎలా ఉన్నాయి నాన్ పెర్ఫార్మెన్స్ అసెట్స్? ద పర్సంటేజ్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ మోర్ దెన్ ప్రైవేట్ బ్యాంక్స్. అంటే ఇది దేని పరంగా నేను చెప్తున్నానంటే ద ఎన్పిఏ పర్సంటేజ్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కాదు, ఎన్పిఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఎన్పిఏ ఏ బ్యాంక్స్లో ఎక్కువ ఉన్నాయి అంటే రేపు ఎగ్జామ్కి ఇస్తే అది పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అని మనం చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో నాన్ పెర్ఫార్మెన్స్ అసెట్స్ ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు ప్రైవేట్ బ్యాంక్స్. అదే మాదిరిగా ద ఎన్పిఏ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ స్టూడ్ ఎట్ 7.27 trillion యాజ్ ఆన్ September 2019. ఈ సోర్స్ ఎక్కడిదంటే లోక్సభలో మినిస్టర్ గారు చెప్పిన ఇది నేను మీకు ఇక్కడ కోట్ చేశాను. 7.27 trillion ఇంత బాకీలు ఉన్నారు, ఇంత బ్యాంక్స్కి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి ఇంత మనీ రావాల్సి వచ్చింది, ఇంత మనీ కట్టకుండా డిఫాల్టర్స్ లాగా ఉన్నారు. అసలు ఈ లోన్ డిఫాల్టింగ్ ఎవరైతే ఎన్పిఏ ఏ విధంగా డివైడ్ చేస్తారంటే, ఒక లోన్ ఉందనుకోండి, 3 రకాల లోన్స్ ఉంటాయి. ఒకటి కమర్షియల్ లోన్స్, బిజినెస్కి కానీ ఇండస్ట్రీస్ కానీ ఇచ్చేది కమర్షియల్ లోన్ అంటారు. కన్జ్యూమర్స్, ఇండివిజువల్స్కి ఇచ్చేదాన్ని కన్జ్యూమర్స్ లోన్స్ అంటారు. అలాగే మూడోది అగ్రికల్చరల్, ఫార్మర్స్కి, రైతులకి ఇచ్చే లోన్ని అగ్రికల్చరల్ లోన్స్ అంటారు. ఇక్కడ కమర్షియల్ లోన్ ఎన్ని రోజుల వరకు కట్టకపోతే దాన్ని ఎన్పిఏ అంటారు అంటే ఇక్కడ ఏంటి 90 days. కమర్షియల్ అంటే బిజినెస్ కానీ కంపెనీస్ కానీ 90 days కట్టకపోతే అక్కడి నుంచి అది ఎన్పిఏ అయిపోతుంది. అలాగే కన్జ్యూమర్, ఇండివిజువల్ 180 days ఇచ్చారు ఎన్పిఏ అనడానికి. అదే ఫార్మర్స్కి 2 harvest seasons, 2 కోత అంటే ఆర్ 2 years అప్పుడు దీన్ని ఎన్పిఏ అని పిలుస్తారు. కాజెస్, అసలు ఏంటి కారణాలు? కాజెస్ ఫర్ ఎన్పిఏ ఇన్ పిఎస్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కాబట్టి నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని తీసుకున్నాను. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే 2002 సంవత్సరం నుంచి ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెలికాం, రోడ్స్, ఏవియేషన్ ఈ ఇండస్ట్రీస్కి, అంటే ఏరోప్లేన్లు, ఎయిర్పోర్ట్లు కట్టే ఇండస్ట్రీస్, రోడ్లు వేసే ఇండస్ట్రీస్, టెలికాం ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బిల్డింగ్లు కట్టడానికి, రియల్ ఎస్టేట్, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్కి లోన్స్ ఇచ్చింది. ఎప్పటి నుంచి? 2003 నుంచి 2004కి. ఎందుకు ఇచ్చిందంటే అది అనుకుంది ఇండియన్ ఎకానమీ చాలా బూమింగ్గా ఉంది, సో వీళ్ళకి బాగా ఇస్తే మనకి ఇంట్రెస్ట్ డబ్బులతో వస్తాయి, మనకి చాలా మనీ వస్తుందని ఉద్దేశంతో ఈ ఇండస్ట్రీస్కి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మనీ ఇచ్చారు. సో తర్వాత కొన్నాళ్ళకి ఏమైందంటే 2008 ఎకనామిక్ క్రైసిస్ మనకు తెలుసు.
నెక్స్ట్ 2008 నుంచి మీరు చూసుకుంటే ఏవైతే కంపెనీస్ వీళ్ళ దగ్గర లోన్స్ తీసుకున్నాయో వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాయి ఆ ప్రాసెస్లో. ఫస్ట్ది ప్రాబ్లమ్ ఇన్ అక్విజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఉంది, తనకు ఒక 2 acres ల్యాండ్ కావాలి విశాఖపట్నంలో కానీ, ఢిల్లీలో కానీ, ముంబైలో కానీ. అక్కడ లోకల్ పొలిటీషియన్స్, లోకల్ ప్రజలు చేసిన హడావిడికి, గొడవకి ల్యాండ్ ఎక్విజిషన్ లేట్ అయిపోయింది. కొంతమంది హైకోర్టుకి వెళ్ళడం, సుప్రీం కోర్టుకి వెళ్ళడం వల్ల ల్యాండ్ రాలేదు. ల్యాండ్ రావడం వల్ల వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్లు కట్టలేదు, దాని మూలాన మనీ రాలేదు. ఆ మనీ వల్ల పేమెంట్లు చేయలేకపోయాయి. ఇంకోటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ టెలికామ్ ఇండస్ట్రీ ఉంది, మైనింగ్ ఇండస్ట్రీ ఉంది, రోడ్స్ వేయాలి, అడవిలోంచి ఫారెస్ట్లోంచి రోడ్ వెళ్తుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వలేదు, సో వాళ్ళకి మనీ రాలేదు. ఏదైనా కడితే, బిల్డింగ్లు కడితే దాని మీద వచ్చే అద్దెలో అమ్ముకునే డబ్బులనే బ్యాంక్కి కట్టాలి, సో అది రాలేదు. నెక్స్ట్ గ్లోబల్ క్రైసిస్, ఇరాన్ అమెరికా గొడవ, చైనా అమెరికా గొడవ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ వల్ల డాలర్ రూపీ పెరిగిపోవడం, రూపీ మన ఇండియన్ రూపీ తగ్గిపోవడం, డిప్రిసియేషన్ ఆఫ్ రూపీ వాల్యూ తగ్గిపోవడం, ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్లో పెట్టిన పెట్టుబడులు వెళ్ళిపోవడం, సో వాళ్ళకి డబ్బులు లేకపోవడం, ఈ కారణాల వల్ల కంపెనీస్ రీపేమెంట్ చేయలేకపోయాయి. అలాగే మాదిరిగా స్టీల్ డంపింగ్ ఫ్రమ్ చైనాలో చీప్ స్టీల్ మనకు వచ్చింది. ఎప్పుడైతే మనకు వచ్చిందో అందరూ అదే కొంటారు, సో మన స్టీల్ ఇండస్ట్రీ వెనకాతకి వెళ్ళిపోయింది. అలాగే టెలికామ్ అండ్ మైనింగ్ ఇవి దేనివల్ల సరిగ్గా చేయలేకపోయినా డాంపెండ్ బై డిలే ఇన్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, ఫారెస్ట్ క్లియరెన్స్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేక అవి ముందుకు వెళ్ళలేకపోయాయి. సో దాన్ని బట్టి ఏమైందంటే ప్రాసెస్ స్టాల్ అయిపోయింది. సో కంపెనీస్ ఫెయిల్డ్ టు పే ద లోన్ టు బ్యాంక్స్ ఫ్రమ్ 2008 to 2009. గుర్తుపెట్టుకోండి, 2008 నుంచి 2019 వరకు కంపెనీస్ బ్యాంక్స్కి లోన్స్ కట్టలేకపోయి. స్లోలీ ఇయర్ బై ఇయర్ కంపెనీస్ కట్టలేదు. సో దాంతోనే పాటు ఇండివిజువల్స్, మనం చదువుకుంటున్న విజయ్ మాల్యా ఇలాంటి వాళ్ళందరూ కూడా డిఫాల్ట్ చేశారు లోన్స్ని. సో ఈ అన్నీ కలిపి ఎన్పిఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి చాలా ఎక్కువ అయిపోయాయి. ఇంపాక్ట్ ఆన్ ఫైనాన్షియల్ సిస్టమ్. సో ఏదైతే ఎన్పిఎస్ ఉన్నాయో ఈ ఎన్పిఏ ఎలాగా ఫైనాన్షియల్ సిస్టమ్ని ఇంపాక్ట్ చేస్తుంది, ఎలాగ దెబ్బతీస్తుంది అనేది మనం ఇక్కడ చదువుకుంటాం. ఫస్ట్ వరకు ఏంటంటే డిక్రీజ్ ఆఫ్ ఫండ్ ఇన్ బ్యాంక్స్. ఎప్పుడైతే ఇది అప్పుల కింద ఇచ్చిందో, అప్పులు మళ్ళీ తిరిగి రాలేదో, ఫండ్స్ బ్యాంక్లో తగ్గిపోయాయి. ఎప్పుడైతే ఫండ్స్ బ్యాంక్లో తగ్గిపోయో, డబ్బులు లేకపోతే క్రెడిట్ ఇవ్వలేదు మిగతా వాళ్ళకి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజెస్. ఎప్పుడైతే డబ్బులు బ్యాంక్లో తగ్గిపోయో బ్యాంక్ ఏం చేస్తుంది, ఇంట్రెస్ట్ రేటు పెంచుతుంది. సో ఇంట్రెస్ట్ రేటు పెంచితే ఎవరికి పెంచుతుంది, మిగతా వాళ్ళకి. ఎవరైతే నెక్స్ట్ ఫ్రెష్గా అప్లై చేసుకుంటారో లోన్స్, వాళ్ళకి ఇంట్రెస్ట్ రేటు బాగా పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేటు బాగా పెరిగిపోయిందో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. ఎలాంటి సెక్టార్స్లో చేయాలి, రియల్ ఎస్టేటు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన దేశంలో 80% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఇన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ఎంప్లాయ్మెంట్ ఎక్కువ. సో అందులో ఏమి వస్తాయంటే ఎంఎస్ఎంఈ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్, రియల్ ఎస్టేట్. వీటిల్లో డబ్బులు లేకపోతే, ఇన్వెస్ట్మెంట్ లేకపోతే పని ఉండదు, పని లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుందో మనీ సర్క్యులేషన్ ఉండదు. సో ఇండియాకి నేషనల్ లెవెల్ మనీ సర్క్యులేషన్ డ్యామేజ్ అవుతుంది. దీంతోపాటు చాలా ఇంపార్టెంట్ థింగ్, డిపాజిటర్స్ విత్డ్రా మనీ. ఎవరైతే బ్యాంక్స్లో మనీ వేసుకున్నారో వాళ్ళు భయపడిపోతారు. అమ్మో ఈ బ్యాంక్ దివాలా తీసేస్తుందేమో, ఈ బ్యాంక్కి అప్పులు ఎక్కువైపోయి ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు, మన డబ్బులు కూడా పోతాయి అని భయంతో ఈ డిపాజిటర్స్ ఏం చేస్తారంటే ఉన్న మనీని కూడా వెనకాతకి తీసేసుకుంటారు. నెక్స్ట్ రెమెడీస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్బీఐ ఏ పరిష్కారాలు చూసింది అని చూస్తే, ఫస్ట్ది 2002లో వచ్చిన యాక్ట్, సర్ఫేసీ యాక్ట్ అంటారు. ద సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్ ఇంట్రెస్ట్ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది. ఇంకోటి డెట్ రికవరీ ట్రిబ్యునల్స్. ఇది కోర్టు లెక్క, క్వాసీ జ్యుడిషియల్ అంటారు, అడ్మినిస్ట్రేటివ్ జ్యుడిషియల్ థింగ్స్. డెట్ రికవరీ ట్రిబ్యునల్స్, స్పెషల్ కోర్ట్ ఫర్ రికవరీ ఆఫ్ డిఫాల్టర్ లోన్స్. నెక్స్ట్ ది లోక్ అదాలత్. ఈ లోక్ అదాలత్ is ADR అంటారు, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెసొల్యూషన్. నెక్స్ట్ ది పారా, ద పబ్లిక్ సెక్టర్ అసెట్
రీహాబిలేషన్ ఏజెన్సీ. లాస్ట్ది ప్రాజెక్ట్ సశక్త్. ఓకే, ఫస్ట్ది సర్ఫేసీ యాక్ట్ చూద్దాం. సర్ఫేసీ యాక్ట్ అనగానే ఏమంటే సెక్యూరిటైజేషన్ అంటే భద్రత అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అంటే ఆస్తులు అండ్ ఎన్ఫోర్స్మెంట్ అమలు చేయడం ఆఫ్ సెక్యూరిటీస్ ఇంట్రెస్ట్. ఈ సర్ఫేసీ యాక్ట్ ద్వారా ఒక ఎంటిటీని ఒక సంస్థని నిర్మించారు. ఆ సంస్థ పేరు ఏంటంటే ఏఆర్సి అంటారు, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఏం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఏఆర్సి అనే ఒక సంస్థ ఉంది. ఈ సంస్థ ఏం చేస్తుంది, ఏ బ్యాంక్ దగ్గర అయితే ఎన్పిఏ ఉండిపోయో నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అవి కొంటాది, పర్చేసెస్ కొంటాది, తక్కువ రేటుకి కొంటాది. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఎన్పిఏ ఉందనుకోండి, వీళ్ళు బేరం ఆడుకొని అగ్రిమెంట్ చేసుకొని ఒక 80 రూపీస్కి లేదా 70 రూపీస్కి కొంటారు. ఓకే, తక్కువకి, ఫేస్ వాల్యూ కన్నా తక్కువకి బ్యాంక్ నుంచి ఎన్పిఏ కొంటారు. ఈ అసెట్స్ ఎవరైతే లోన్ పెట్టడానికి మార్టిగేజ్ చేస్తారు చూడండి, ఆ స్థలాలను కానీ ఆస్తులను కానీ అవి కొనుక్కొని ఆ డబ్బు ఇచ్చేస్తారు తక్కువ రేటుకి. మరి ఏఆర్సీకి మనీ ఎలా వచ్చింది? ఏఆర్సీకి మనీ ఎలా వస్తుందంటే, ఏవైతే ఈ ఆస్తులు ఉన్నాయో ఈ ఆస్తులకి బాండ్స్, సెక్యూరిటీస్ ఇస్తారు బయట వాళ్ళకి, ఎవరైతే క్వాలిఫైడ్ బయర్స్ అని ఉంటారు. ఈ క్వాలిఫైడ్ బయర్స్ ఎవరంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ అవ్వచ్చు, ఇంకో బ్యాంక్స్ అవ్వచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్ అవ్వచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇవి ఏం చేస్తాయంటే ఈ క్యాష్ ఇచ్చి ఈ యాసెట్ తాలూకా బాండ్స్ని తీసుకుంటుంది. బాండ్ అంటే ఏంటంటే ఒక 5 years టైం ఇవ్వడం, 5 years అయిపోయాక మీకు 10 రూపాయలు ఇస్తే దాన్ని మేము 12 రూపాయలు చేసి మీకు ఇస్తామని చెప్పడం బాండ్. ఓకే, ఈ బాండ్స్ ఇష్యూ చేసుకొని ఏఆర్సీ అనే సంస్థ డబ్బులు తీసుకుంటుంది. అర్థమైందా? ఏఆర్సీకి డబ్బులు ఎలా వస్తాయి? ఈ బాండ్స్ అమ్ముతుంది. బాండ్ అంటే ఏంటంటే ఒక కాగితం మీద రాసుకుంటారు, పలానా ఇంత డబ్బులు ఇచ్చారు, మీకు 5 ఏళ్ళు 6 ఏళ్ళు పోయాక దీనికి ఇంత అమౌంట్ ఇస్తాం, ఎక్స్ట్రా అమౌంట్ అనేది బాండ్స్ అనేది క్వాలిఫైడ్ బయర్స్కి ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ రిటర్న్ వాళ్ళు కొనుక్కొని క్యాష్ అనే దాన్ని ఏఆర్సీకి ఇస్తారు. ఈ క్యాష్తోని ఈ బ్యాంక్ దగ్గర ఉన్న అసెట్స్ని కొంటుంది. క్లియర్? ఎప్పుడైతే బ్యాంక్ నుంచి ఎన్పిఏ వెళ్ళిపోయిందో ఒక హెడ్ఏక్ పోయినట్టే బ్యాంక్కి. ఎన్నాళ్ళు బాధపడుతున్న బ్యాంక్కి ఒక హెడ్ఏక్ పోయింది. ఏంటి హెడ్ఏక్ అంటే ఎన్పిఏ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ బ్యాలెన్స్ షీట్. ఎప్పుడు బ్యాలెన్స్ షీట్లో ఎన్పిఏ ఒక భారంగా కనిపిస్తుంటుంది. దానివలన దాని బ్యాంక్ ఇమేజ్ కానీ, బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయడానికి కానీ, బ్యాంక్ డిపాజిట్ చేయడానికి కానీ జనాలు భయపడతారు. ఎప్పుడైతే ఎన్పిఏ వెళ్ళిపోయిందో బ్యాలెన్స్ షీట్ ఖాళీ అయిపోతుంది. దానివల్ల సింప్లీ బ్యాంక్ కెన్ ఫోకస్ ఆన్ బ్యాంకింగ్ వర్క్ కాన్ఫిడెన్స్ బిల్స్ ఇన్ ద డిపాజిటర్స్. సో బ్యాంక్ పని బ్యాంక్ చేసుకుంటుంది. నౌ కమింగ్ టు ఏఆర్సీ. సో ఏఆర్సీ దగ్గర ఇప్పుడు ఏమున్నాయి? డిఫాల్టర్ అసెట్స్ ఉన్నాయి. ఎవరైతే డబ్బులు కట్టలేదో బ్యాంక్స్కి వాళ్ళ తాలూకా అసెట్స్ ఏఆర్సీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఈ ఏఆర్సీ 3 విధానాలుగా పనిచేస్తుంది. ఎలాగ ఇప్పుడు ఏఆర్సీకి డబ్బులు ఎలా వస్తాయి? ఈ డిఫాల్టర్ అసెట్ ఓకే, ఫస్ట్ ఏం చేస్తుంది అంటే చేంజ్ ద మేనేజ్మెంట్. ఏదైతే కంపెనీ ఉందో, సంస్థ ఉందో, ఆ మేనేజర్ రోల్స్ని మార్చి చూస్తుంది. మేనేజ్మెంట్ మారడం వల్ల సరిగ్గా కంపెనీ వర్క్ చేసి డబ్బులు వస్తే ఆ డబ్బులు తీసుకుంటుంది ఏఆర్సీ. రెండోది రీషెడ్యూలింగ్ ఆఫ్ లోన్. ఒకవేళ ఆ కంపెనీ వచ్చి మీకు 1 నెల ఇవ్వండి, మాకు 2 నెలలు ఇవ్వండి అంటే ఆలోచించి టైం ఎక్స్టెండ్ చేసి ఈ 2 నెలలకో 3 నెలలకో మాకు లోన్ ఇవ్వండి అని అడుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ రీషెడ్యూలింగ్ ఆఫ్ లోన్. మూడోది సెటిల్మెంట్ ఆర్ సేల్ ఆర్ లీజ్. సెటిల్మెంట్ చేసుకోండి బాబు, మీరు ఎంత ఇవ్వగలరు? 100 రూపీస్ అనుకోండి లోను, మీరు ఎంత ఇవ్వగలరు? 80 రూపాయల 70 రూపాయల అది తీసుకుంటుంది. సేల్, ఆ కంపెనీని అమ్మేస్తుంది వితౌట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కోర్ట్స్కి ఇంటర్ఫియర్ లేకుండా. ఇది ఓన్ ఇక సర్ఫేసీ యాక్ట్ ద్వారా దానికి సెక్షన్ ద్వారా ఏఆర్సీ అమ్మే హక్కు ఏఆర్సీకి ఉంది. అలాగే లీజ్, ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఉందనుకోండి, లీజ్ ఇస్తుంది, ఆ డబ్బులు ఏఆర్సీ తీసుకుంటుంది. సో ఈ విధానాలుగా ఏఆర్సీ అనేది ఎన్పిఏని తగ్గిస్తుంది. సో ఈ ఏఆర్సీ ఎంత లోపల రికవరీ చేయాలంటే 5 years. ఎప్పుడైతే అసెట్ కొంటాదో ఎన్పిఏ అసెట్, అక్కడి నుంచి 5 years లోపల ఏఆర్సీ అనేది మొత్తం ఫినిష్ చేసేయాలి వర్క్ని. ఫస్ట్ ఏఆర్సీ వాజ్ ఏఆర్సిఐఎల్ అంటే యాసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఇండియా లిమిటెడ్ అనేది ఫస్ట్ స్థాపించారు. ఇప్పుడు కరెంట్లీ ఆర్బీఐ రిజిస్టర్డ్ అయిన ఏఆర్సీలు ఎన్ని ఉన్నాయి? 27 ఉన్నాయి, ప్రైవేటు కలిపి. సెకండ్ది పారా అంటారు, పబ్లిక్ సెక్టర్ అసెట్ రీహాబిలేషన్ ఏజెన్సీ. దీన్నే బ్యాడ్ బ్యాంక్ అంటారు. ఈ సజెషన్ ఎప్పుడు వచ్చిందంటే 2017 ఎకనామిక్ సర్వేలో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సజెస్ట్ చేశారు,
ఇండియాకు ఒక బ్యాడ్ బ్యాంక్ కావాలని. ఏంటి బ్యాడ్ బ్యాంక్? బ్యాడ్ బ్యాంక్ ఈజ్ అన్ ఎంటిటీ విచ్ బైస్ ఎన్పిఏ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఫ్రమ్ బ్యాంక్స్ అట్ డిస్కౌంట్ ప్రైస్. చాలా తక్కువ రేటుకి చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎన్పిఎస్ని డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి, 1-2 కాదు, మ్యాక్సిమం బ్యాంక్స్ నుంచి ఎంత ఎన్పిఏ ఉందో అంత ఎన్పిఏ తక్కువ రేటు కొనుక్కొని దెన్ ఇట్ ఎంప్లాయీస్ డిఫరెంట్ మెథడ్స్ టు ఎక్స్ట్రాక్ట్ డిఫాల్ట్ లోన్ మనీ ఫ్రమ్ బారోవర్స్. ఇందాక మనం చెప్పుకున్నట్లు ఆ మెథడ్స్ అన్ని యూస్ చేసి ఆ అమౌంట్ని డిఫాల్ట్ దగ్గర నుంచి తీసుకుంటుంది. ఈ రోజు వరకు టిల్ ఇట్ ఈస్ నాట్ బీన్ ఇంప్లిమెంటెడ్. అది సజెషన్ ఇచ్చారు కానీ అది ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. థర్డ్ది డిఆర్టీ, డెట్ రికవరీ ట్రిబ్యునల్స్. ఇది క్వాసీ జ్యుడిషియల్. ఇది కొన్ని కోర్ట్స్ అనేవి స్పెషల్ లోన్ రికవరీ గురించి రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ మినిస్ట్రీ ఏర్పాటు చేస్తారు. దాని ద్వారా రికవరీ చేసుకుంటారు. 4వది లోక్ అదాలత్. ఇట్ ఈస్ అన్ ఏడిఆర్ అంటారు, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెథడ్ అండర్ ద సెక్షన్ 89 ఆఫ్ సిపిసి, సివిల్ ప్రొసీజర్ కోడ్. ఇది సింపుల్గా చెప్పాలంటే ఒక సెటిల్మెంట్. లోక్ అదాలత్లో డిఫాల్టర్ని, బ్యాంకర్ని, అదే ఏఆర్సీని పిలుస్తారు, కూర్చోబెడతారు, బాబు నువ్వు ఎంత ఇవ్వగలవు ఏంటి అని చెప్పి సెటిల్ చేసి పంపిస్తారు. లాస్ట్ది ప్రాజెక్ట్ సశక్త్, ద పాలసీ ఆన్ ఎన్పిఏ ఇన్ 2018. సశక్త్ అనేది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారంటే ఈ ప్రాజెక్టు 2018. దేని మీద? నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ మీద. ఈ ప్రాజెక్ట్కి చైర్మన్ ఎవరు? సునీల్ మెహతా. ఇతను చైర్మన్ ఆఫ్ పిఎన్బి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. వీళ్ళు ఈ ప్రాజెక్టు, ఈ కమిటీ ఏం చెప్పిందంటే 3 విధాలుగా డివైడ్ చేసింది అమౌంట్ని. ఏదైతే డిఫాల్ట్ 50 crores ఉందో అది ఆ ఇండివిజువల్ బ్యాంక్ చూసుకోవాలి. ఏదైతే 50 to 500 crores డిఫాల్ట్ ఉందో దాన్ని ఇంటర్ క్రెడిట్ అగ్రిమెంట్ ద్వారా 2-3 బ్యాంక్స్ కలిపి అది వసూలు చేసుకోమని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, వ్యక్తి ఆంధ్ర బ్యాంక్లోని, యూనియన్ బ్యాంక్లోని, అలాగే సెంట్రల్ బ్యాంక్లోని, స్టేట్ బ్యాంక్, ఇలాగ డిఫరెంట్ బ్యాంక్స్లో అప్పులు చేశాడు. సో ఈ 4 బ్యాంక్స్ కలుస్తాయి. ఇంటర్ క్రెడిట్ అగ్రిమెంట్, అందరూ కలిసి ఒక లీడ్ రోల్ తీసుకొని బ్యాంకు వాళ్ళు ఆ డిఫాల్టర్ మీద యాక్షన్ తీసుకుంటారు. 3వది ఏఎంసి, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటారు. ఇవి సెపరేట్ కంపెనీస్. ఇవి అసెట్ మేనేజర్స్ అంటారు. వీళ్ళేంటి రికవరీ కంపెనీస్ అంటారు. ఇవి ఎవరు అంటే స్పెషలైజ్డ్ కంపెనీస్. ఇవి 500 crores అబోవ్ డిఫాల్ట్స్, ఎవరైతే పర్సన్స్ 500 crores అబోవ్ డిఫాల్ట్ చేస్తారో అవి ఏఎంసీకి అప్పచెప్తారు రికవరీ. దీన్నే ఈ ప్రాజెక్ట్ని ఏమంటారంటే 5-point ప్లాన్ అని కూడా పిలుస్తారు. ఇండియాలో ప్రస్తుతానికి హయ్యెస్ట్ ఎన్పిఏ, ఏ బ్యాంక్కి హయ్యెస్ట్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఎక్కువ ఉన్నాయంటే అది ఎస్బీఐ. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్కి ఇంపార్టెంట్. సెక్టర్, విచ్ సెక్టర్ హ్యాస్ హయ్యెస్ట్ ఎన్పిఏ? పవర్ సెక్టర్. ఏ సెక్టర్కి సంబంధించి లోన్లు ఇచ్చిన బ్యాంకు, ఏ సెక్టర్ ఎక్కువ డిఫాల్టర్స్ ఉన్నారంటే పవర్ సెక్టర్. అది ఎందుకు కారణాలు నీకు ఆల్రెడీ నేను మీకు చెప్పాను. లాస్ట్ది ఎకనామిక్ సర్వే 2020. ఇప్పుడు ప్రెజెంట్ ఎకనామిక్ సర్వేలో కొన్ని సజెషన్స్ ఇచ్చారు. ఏదైతే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్నాయో దానికి కొన్ని సజెషన్స్ చెప్పారు. ఫస్ట్ వన్ ఏదైనా ఇంప్లిమెంట్ బిగ్ డేటా అనాలిసిస్. ఇది ఒక స్టాటిస్టికల్ అనాలిసిస్. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇవన్నీ కూడా స్టాటిస్టికల్ అనాలిసిస్. ఈ మూడింటి బట్టి ఏంటంటే మనం జడ్జి చేయొచ్చు వీడు డబ్బులు కడతాడా కట్టడా అని. 3వది జియో ట్యాగింగ్. జియో ట్యాగింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం లోన్ తీసుకున్నప్పుడు మనం ఒక ల్యాండ్ని మార్టగేజ్ చేస్తాం, అంటే బ్యాంకులో తాకట్టు పెడతాం. ఈ ల్యాండ్ని జియో ట్యాగింగ్ చేస్తారు బ్యాంకు. జియో ట్యాగింగ్ వల్ల ఏమవుతుందంటే బ్యాంకులో పెడతారు కానీ ఫిజికల్గా ట్రాన్స్ఫర్ చేయడానికి అవ్వదు. ఎవరికైనా అమ్మేయడానికి చూసాడు అనుకోండి, అది వెంటనే జియో ట్యాగింగ్ వల్ల బ్యాంకుకి తెలిసిపోతుంది. క్లియర్. 4వది పిఎస్బిఎన్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ నెట్వర్క్ అని కొత్తగా ఒకటి పెట్టుకోమన్నారు. ఈ నెట్వర్క్ ద్వారా ఏంటంటే కేవైసీ, మనకు తెలుసు కేవైసీ, ఆధార్, ఇవన్నీ చెక్ చేస్తుంది. ఈ నెట్వర్క్ చెక్ చేసి యాక్చువల్గా ఈ క్యాండిడేట్కి లోన్ ఇవ్వచ్చా లేదా, అతను డిఫాల్ట్ చేస్తాడా చేయడా అనేది నిర్ణయించుకొని బ్యాంక్ స్టార్టింగ్లోనే యాక్షన్ తీసుకోవడానికి లేదా ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. ఇవన్నీ ఎకనామిక్ సర్వే సజెషన్స్ ఎగ్జామ్లో అడగడానికి వీలుంది. సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటుంటాను. మీకు ఆ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.